హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి నూడిల్స్ని బాయిల్ చేసుకోవడానికి ఈ విధంగా కడాయి పెట్టేసుకుని సరిపడా వాటర్ని యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల మేము వేరే స్టవ్ మీద అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి 5 ఎగ్స్ని అయితే కొట్టేసుకున్నామండి. అందులో మేము కారం అయితే యాడ్ చేయట్లేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా మా సిస్టరే చేస్తుందన్నమాట. సో మా సిస్టర్ వంట ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి నేనైతే వీడియో క్లిప్ అయితే తీసానండి. మెమరీగా ఉంటుందని, వ్యూస్ వస్తాయని అది పక్కన పెట్టేస్తే ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉందంటే కనుక మనకి అప్పుడప్పుడు ఏమైనా మెమరీస్ గుర్తు చేసుకున్నప్పుడు మనకి వీడియో అయితే దొరుకుతుంది కదా, ఇలా మా సిస్టర్ చేసిందనే మెమరీ అయితే ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరిగింది. సో తర్వాత అయితే ఈ విధంగా చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామండి. మా చెల్లి ఏంటంటే ఎప్పుడు ఏ వంటకం చేసినా కానీ మీడియం ఫ్లేమ్లోనే పెడుతుందనమాట. సో ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోద్దు అని చెప్పేసి భయం అనమాట తనకి. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టదండి, ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే. నేను హై ఫ్లేమ్లో పెట్టినా నన్ను తిట్టిద్ది అనమాట. సో తను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటుంది అనమాట. తర్వాత అయితే చెప్పాను కదా బాయిల్ చేసుకోవాలని, ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఈ విధంగా నూడిల్స్ ఉంటుంది కదా, మేమైతే ఇది 30 రూపీస్ అనమాట ప్యాకెట్. 2 వస్తాయి, 2 సెట్స్ కింద వస్తాయి అనమాట. ఇలాగా వెర్టికల్గా కట్ చేసి ఈ విధంగా వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యే లోపల మనకి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది కాబట్టి వేరే బౌల్లోకి అయితే తీసేసుకున్నాం అనమాట. అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుని ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలి. ఇప్పుడైతే ఈ నూడిల్స్ అయితే ఉడికిపోయింది. దీన్ని మనం ఏంటంటే జల్లా ఉంటుంది చూడండి, బెజ్జాలు గిన్నెలు అంటారు కదా, సో అందులో వేసేసి మేము సపరేట్ చేసాం వాటర్ని. దీన్ని తర్వాత పైన కూల్ వాటర్ ఉంటుంది కదా, నార్మల్ వాటర్ చల్లామన్నమాట. అంటే పొద్దునగా ఉండడం కోసం అనమాట. సో తర్వాత ఈ విధంగా ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి, ఇంకా కామనే కదండి, మనకు తెలిసిందే కదా, నూడిల్స్ చేసుకోలేని వాళ్ళు అంటే ఎవరో లేరు. సో మా స్టైల్ ఎలా ఉంటుందని చెప్పేసి మెమరీస్ చెప్పాను కదా, వీడియో మా సిస్టర్ చేస్తుంది ప్రాసెస్ మెమరీ కోసం అని. ఇలాగా 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 టమాటో కూడా, అండ్ 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఏమన్నా క్యారెట్ లాంటివి, కొత్తిమీర అండ్ క్యాబేజీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. క్యాప్సికమ్ కూడా అవి వెర్టికల్గా కట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత నూడిల్స్ యాడ్ చేస్తాం కాబట్టి అది మైండ్లో పెట్టుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 2 స్పూన్స్ అయితే యాడ్ చేసాము. అండ్ చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ చిటికెడు కారం యాడ్ చేసి బాగా మగ్గించుకున్నామండి. మేము ఇందులో సాసులు, టమాటో సాస్, వెనిగర్, సోయా సాస్ ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట. ఎందుకు అవి యాడ్ చేసి హెల్త్ పాడైపోతుంది కదా అనుకోవచ్చు, మరి మసాలా అయితే హెల్త్ పాడవుదా అని చెప్పేసి. పాడవుతుంది, కాకపోతే అవి మనం న్యాచురల్గా చేసుకున్నాం. అందులో చికెన్ మసాలా అంటే మనకి ప్రిజర్వేటివ్స్ కలుపుతారనుకోండి. సో కాకపోతే ఎక్కువ వేయలేదు కదా, కొంచెమే కదా అని చెప్పేసి. తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఆల్రెడీ ఎగ్. సో ఆ ఎగ్ని కూడా యాడ్ చేసుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ విధంగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో చూడడానికి వైట్గానే. సో మీరు ఎలా చేస్తారో, మీ ప్రాసెస్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. మొత్తం ప్రాసెస్ కాదు, మీది ఇదే ప్రాసెస్ చేస్తాను చెప్పండి చాలు. సో అండ్ అలాగే నేను రీసెంట్గానే స్టార్ట్ చేశానండి. బట్ కాకపోతే ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో చూద్దాం అసలు సక్సెస్ అయిద్దో లేదో చూడాలి. ఫస్ట్ అయితే చూద్దాం. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నామండి. కలిపేసుకోవాలి, ఫ్రై కాదు కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇందులో అయితే మేము ఎటువంటి ఇంకా లాస్ట్లో ఏ సాస్లు వేసుకోలేదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. అలా మిక్స్ చేసినప్పుడే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అనమాట, బయట చేసుకున్నట్టే. లాస్ట్లో అయితే ఇంకా ఆనియన్స్ గార్నిష్ చేసుకుని చూపిస్తున్నా చూడండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఫైనల్గా ఇది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.